శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 12వ అధ్యాయానికి స్వాగతం పలుకుచు మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం. నమస్కారం. 12వ అధ్యాయంలో శూద్ర దంపతుల కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా, మరి ఒక కథను వినుము. సుమంతుడను శూద్రుడొక వాడు ఉండెను. అతడు ధనధాన్యాదులు సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు. వ్యవసాయము చెయ్యను, పశువుల వ్యాపారము చెయ్యను. ఇవి చాలక వడ్డీ వ్యాపారము కూడా చేయొచ్చు. అతడు ఎంత సంపాదించుచున్నను ఇంకనూ సంపాదించలేకపోతున్నానని విచారించు. వాని భార్య పేరు కుముద. ఆమె ధనవంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడైన బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చాను. అమ్మా, నేను బాటసారిని, అలసిన వాడను. చలి చీకటి మిక్కుటుములుగా ఉన్నవి. ఈ రాత్రి మీ ఇంట పండుకున్నటకు అవకాశం ఇమ్ము. ఉదయమునే వెళ్ళిపోవదును అని చెప్పాను. ఆ కుముద ఆమె వాని స్థితికి జాలిపడి అంగీకరించాను. ఆమె అదృష్టము, బ్రాహ్మణుని అదృష్టము. యజమానియగు సుమంతుడు వడ్డీ తీసుకుంటకై గ్రామాంతరమునకు పోయి ఉండను. కుముద బ్రాహ్మణులకు గొడ్ల సావిడిలో ఒక చోట బాగు చేసి కంబళి ఉండగ వారినిచ్చి పాలను కూడా కాచి ఇచ్చు. ఆ బ్రాహ్మణుడు ఉదయమును లేచి హరినామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలు పాడుచు. కుముద, పోయి నీవెచ్చటి నుంచి వచ్చుచున్నావు, ఎచ్చటికి పోవుచున్నారని అడిగాను. అప్పుడు ఆ విప్రుడు, తుంగభద్రా నదీ తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యఫలము కలుగును. అందులకి ఇట్లు వచ్చి తిని అని సమాధానమిచ్చాను. ఆమె అడుగగా మాఘమాస మహిమ చెప్పాను. కుముదయు మాఘమాసం స్నానము చేయుటకై నదికి పోవలేనని అనుకున్నాను. తానును వానితో నదికి పోయి స్నానము చేసి రావలియను అనుకొనెను. అతని అభిప్రాయం చెప్పగా బ్రాహ్మణుడు సంతోషించి అంగీకరించాను. సుమంతుడి ఇంటికి వచ్చాను. కుముద నదీ స్నానముకు పోవుచుంటిని భర్తకు చెప్పాను. సుమంతుడు, నదీ స్నానము వలదు, అనారోగ్యము కలుగును, పూజకు ఆరోగ్యమునకు ధన వ్యయమగును అని అడ్డగించాను. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణుడితో నదీ స్నానమునకు పోయాను. సుమంతుడు భార్యను వెంబడించి నదికి పోయాను. నదిలో స్నానము చేయుచున్న ఆమెను కొట్టపోయి నదిలో పడి శరీరము తడుపుకొనెను. ఈ విధముగా ఆ దంపతులకు మాఘమాసమున నదీ స్నానమైనది, పుణ్యము కూడా కలిగినది. సుమంతుడు భార్యను తిట్టుచు కొట్టుచు ఇంటికి తీసుకుని వచ్చెను. బ్రాహ్మణుడు స్నానము చేసి దేవతార్చన చేసుకుని తన దారిని పోయెను. కొంతకాలమునకు సుమంతుడు వాని భార్య మరణించరి. యమభట్లు వారిని యమలోకమునకు తీసుకుని పోయిరి. ఈ లోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానం ఎక్కించుకుని ఆమె భర్తను యమభటులకు విడిచిరి. అప్పుడు ఆమె, విష్ణుదూతలారా, నా మాట వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకుని పోడుచున్నాడు. అతన్ని భార్యనకు నేను వానికి భయపడి ఏ పుణ్యకార్యము చేయలేదు. అందువలన నేను నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది. మీరు నన్ను విష్ణులోకమునకు ఎలా కొనిపోవచ్చున్నారని అడిగాను. అప్పుడు విష్ణుదూతలు, అమ్మా, నీవు దుష్టిని భార్యవైనను సహధర్మచారిణిగా రణగమునకు పోవలసి ఉన్నను. భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధము లేదు. నీ భర్త చెడు పనులు నీకిష్టము కాకున్నను భయము వలన కాని పతి భక్తి వలన కాని నీ భర్తకు ఎదురు చెప్పలేదు. కానీ మనస్సులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివి కావు. ఇంతేగాక మహగ స్నానమును కూడా మనఃపూర్వకముగా భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యమనందితి. నా భర్త అట్ల కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త
దుష్కర్మనకు తగినట్లుగా యమలోకమునకు పోనని పలికిరి. అప్పుడు ఆమె నన్ను లాగుచు, నా భర్తయు నీటిలో మునిగను కదా, వెలుగులాటలో 3 సార్లు ఆయన నీట మునిగి లేచెను కదా, అది బలవంతముగా చేసినను ఇష్టము లేక చేసినను మాఘమాస స్నానము పుణ్యప్రదమందురు కదా. ఆ విధముగా చూచినచో నాపై కోపము నన్ను పట్టుకుని నీటిలో ముమ్మారు మునిగి లేచిన నా భర్త మాఘమాస పుణ్యము కూడా రావలను, ఆయన నాతో పాటు విష్ణులోకమునకు రావలను కదా అని విష్ణుదూతలకు ఆమె సమాధానము చెప్పినను ఆ విష్ణుదూతల సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్య పాపముల పద్దును వ్రాయించిన చిత్రగుప్తుని వద్దకు పోయిరి. అప్పుడు సమస్య చెప్పి పరిష్కారం అడిగిరి. అప్పుడు చిత్రగుప్తుడు సుమందుని పాపపుణ్య పట్టిక చూచెను. సుమందుని పట్టికలో అన్నీ పాపములే, కాని మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయి నదీ జలము పడుట, నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకుని తీరమునకు తీసుకుని రావలేనను ప్రయత్నములో నీట పలుమార్లు మునిగి తేలుట వలన ఇత్తడు ఇష్టము లేకున్నను అతర్కిష్కముగా బలవంతముగా మాఘమాసంలో నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తి పొందవలసి ఉన్నదని నిర్ణయించను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమును కొనిపోయిరి. రాజా, అతర్కితముగా బలవంతముగా ఒక్కమారు చేసిన మాఘమాసమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములన్నీ పోయి విష్ణులోకమును చేరు పుణ్యము వచ్చినందునచో మాఘమాసమంతయు నదీ స్నానము చేసి ఇష్టదేవతార్చన చేసి మాఘ పురాణమును చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి ఎంత పుణ్యముండునో ఆలోచన. మానవుడు తెలిసి కాని తెలియక గాని బలవంతముగా దుష్కార్యములు చేసి పాపమునందును, అట్లే వైవిధముగా చేసిన సత్కార్యము పుణ్యఫలమునిచ్చును. విచారింపక కర్మ పరాంగతమైన మానవ జన్మ దుఃఖభూహిష్టం, పాపబహుళము. ఇట్టి వారికి చెడు కార్యమునందు ఆసక్తి లేదా చెడు పనులు చేయవారితో సాంగత్యము కలుగుట సహజము, తప్పనిసరి. అయినను పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు ప్రయత్నింపవలను. తన పనులకు 100 వదిలి మాఘమాసమున స్నానము చేయవలను. అట్లు కాక స్నానము, పూజ, దానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపినను అధముడు నరకమును చేరు. మాఘమాసమున ఒక నది అయినను స్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము యథాశక్తిగా పాటించిన వాడు పైన చెప్పిన కుముదా సుమనందుని వలనే విష్ణులోకమును పొందదురు. మాఘమాసములో ప్రయాగలో స్నానము ముండగునవు చేసిన వారికి పునర్జన్మ ఉండదు, వానికి మోక్షమే కలుగును. ప్రయాగనందే కాక మాఘమాసమున కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణము, ప్రభాస, శోణభద్ర, గౌతమి, తామ్రపర్ణి ఇత్యాది నదుల యందు స్నానము చేసినను కూడా అంతటి పుణ్యమే కలుగు. మానవులందరూ ఎట్టి వారైనను మాఘ స్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము వీటన్నింటిని గాని కొన్నింటిని యథాశక్తిగా చేయుటయే వారికి పాప తరుణోపాయం, మోక్ష ప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించెను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. తథాస్తు.